ఏ ఊరు ఎందుకు ఇది? కాలేజ్కి ఎంతో మంది ఇంటర్వ్యూలు వస్తుంటారో పోతుంటారు. చంటిగాడు లోకల్ తనకు పంపించండి. ఎలా వెళ్ళిపోయినా కావాలి కదా. ఏస్తారు వాళ్ళకి జాబులు ఎవరా? తనుకోళ్ళకి జాబులు రావా? వస్తాయి వస్తాయి, పంపిస్తా పంపిస్తా. వస్తాయి వస్తాయి. వచ్చిన తర్వాత ఏంటండి ఇది? ఎవరు ఇంటర్వ్యూ? సార్ కూర్చోండి సార్. సార్ ఇంటర్వ్యూ చేయండి సార్. మీరు చేయమంటావా? బాగా మోహన్ చూసి వదిలేస్తున్నా. సార్ ఒకసారి వాట్ ఈస్ యువర్ నేమ్? అయినా అదేనండి, పేరేంటో అడుగుతున్నారు సార్. నా పేరు స్వామి నారాయణ. ఏంటా నక్సలైట్ చూసావు? కామ్రేడ్ ఏంట్రా? అదిగా సార్, తను నక్సలైట్ వచ్చి జనజీవన శ్రామంలో కలవడానికి వచ్చారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించుకుంటారు. చూపించు. నీకు ఏం వచ్చింది? చెప్తాను. పౌరానికమా? రిక్షాలు నా రక్తం రిక్షాకు పెట్రోలు ఈ పాదం మీద పుట్టు మచ్చలు చెల్లమ్మా. పుట్టు మచ్చలు మనకు వచ్చి నువ్వు నీకు పని లేదు కానీ కొనిపించడే లేదు. ఈ బల్ల రాదిరు, ఈ కాలేజ్ రాదిరు, ఈ కంపెనీ రాదిరు, ఈ పెంచి రాది బాలి కాలేజ్ రాది కంపెనీ. Okay, stop the interview. I can't give the jobs to anyone. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వగలవా? మా పాపకి ఇచ్చేస్తావు జాబు? పాప పాపేదా? పాప ఇచ్చేది. ఈ జాబ్స్ సార్ ఎవరికి ఎవరంట? ఏం మారామా? అదిగా సార్ ఏమో ఈ జాబ్ మీరు ఎవరో పనికిరారు అంటున్నారు. అందుకే మీకు ఎవరికి జాబ్ ఇవ్వరంట. మరి ఎవరికి ఇస్తారంట? సార్ ఈ జాబ్ చేసుకోవడానికి మన ఏయూ గైస్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తారు సార్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం ఫిగరు తిమురంతుందిరో చూడుగురు కమ్మలుంటే కమ్మకొచ్చు దుమ్ములే మందిరో Don't
నా పేరు ఈనాటి ముఖ్యాంశాలు. హీరోగా డైనమిక్ ప్రొడ్యూసర్ దివాలా రాజు, నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ పుంజ రామకృష్ణ, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నీచుడు ఏ రైజింగ్ రోప్ చిత్రం ఇటీవల షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో కొమ్మానాయుడు స్టూడియోస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ పై అదనపు సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ద్వారా తెలుసుకుందాం. హలో సతీష్, సతీష్ నా మాట వినిపిస్తారా మాకు? హలో హలో చెప్పు వంశీ, డిస్టర్బెన్స్ ఉంది. సతీష్, నీచుడు ప్రెస్ మీట్ గురించి చెప్తారా? హలో వంశీ, అభిమానులకి ఆకాశమే సరిహద్దంగా నిలుస్తున్నాం. ఇక్కడ మన మైదానంలో ఒప్పందం నిరూపించారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలివడం వల్ల ఇక్కడ బందోబస్తుకి చాలా ఆటంగా జరుగుతుంది. అదేవిధంగా మన మైటీ స్టార్ నట బీభత్స మైదాన్ బాబు హీరోగా దివాలా రాజు నిర్మాణంలో సెన్సేషనల్ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ అయిన పుంజూరు రామకృష్ణ డైరెక్షన్ లో నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం నీచుడు ఇటీవలే దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకునే సందర్భంగా ఫస్ట్ టైం అభిమాన సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టారండి. ఇక్కడ మన కొద్దిసేపట్లో మన ఎప్పుడు సింపుల్సిటీకి మారిపోయిన మన మైదాన్ బాబు గారు సైకిల్ మీద రాబోతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రముఖులు ఇంద్రజాము నాయుడు గారు, అదేవిధంగా ఇడ్లీ రంగనాథ్ గారు హాజరవుతారని మనకు తెలిసింది. ఇక్కడ అభిమానులు అందరూ తొట్టగలేకపోతున్నాం. మరి కొద్దిసేపట్లో అభిమానుల స్పందనలో ఉందో మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కెమెరా బ్యాక్ కిషోర్ తో సతీష్, టీవీ 10 హైదరాబాద్. మీకు అందిస్తుంది. హలో, వెల్కమ్ టు ప్రెస్ మీట్. ఇక్కడ అభిమానులు విపరీతంగా సందడి చేస్తున్నారండి, కోలాహలం చేస్తున్నారు. మైదాన్ బాబు ఫ్యాన్స్ కి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మైదాన్ బాబు హలో, ఇక్కడ మైదానం అభిమానులు చాలా భారీ సంఖ్యలో కేరింతలు కొడుతున్నారు. చాలా కాలం తర్వాత, దరిద్రం తర్వాత మరో మైదాన్ బాబు నీచుడు చాలా గ్యాప్ తీసుకొని రావడం వల్ల ఈ చిత్రంపై భారీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. మరికొద్ది సేపట్లో మన మైదాన్ బాబు రాబోతున్నారు. అభిమానుల ఆనందానికి అవతల లేకుండా పోతున్నాయి. మైదాన్ బాబు, మైదాన్ బాబు, మైదాన్ బాబుకి, మైదాన్ బాబు, నీచుడు మైదాన్ బాబు, ఈ రేసింగ్ రోడ్, ఈ రేసింగ్ రోడ్. అనివార్య కారణాల వల్ల మన హీరోయిన్ నేహ అపోహ రాలేకపోయింది. దానికి మేము యూనిట్ మొత్తం చింతిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఫస్ట్ మన మైదాన బాబు గారితో మాట్లాడతాం. మీరు ఎప్పుడెప్పుడే చూస్తున్నారు కదా, ఓకే. హలో మైదాన్ బాబు గారు, మీరు నీచ చిత్రంపై మీ అభిప్రాయాన్ని మా టీవీ 10 తెలియజేస్తారా? టీవీ కన్నా ఒకటి ఎక్కువ. సినిమాలో నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ చాలా దగ్గరగా ఉంటుంది. అన్ని రకాల షీట్స్ కి అవకాశం ఉన్న పాత్ర. హలో మైదాన్ బాబు గారు, మీ గత చిత్రం దరిద్రుడు అనుకున్న విజయం సాధించలేదు కదా, దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? నా గత చిత్రం దరిద్రుడు నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. బహుశా యాంటీ ఫ్యాన్స్ డిబేట్ టాక్ వలన నిజంగా ఫ్యాన్స్ సినిమా చూస్తే దరిద్రం పడుతున్నామని సినిమా హాల్కి ఎవరూ రాలేదు. ఎనీవే, చికాగోలో ఈ సినిమాకి ఫస్ట్ వారం రోజులకే 30 కోట్ల షేర్ వస్తుంది. మైదాన్ బాబు గారు, మీ చిత్రం తెలుగులో కాకుండా చికాగోలో భారీ విజయం సాధించడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదండి. జస్ట్ టైటిల్ మార్చి డ్రాకులా 1.25 రిలీజ్ చేశారు. మైదాన్ బాబు గారు, మీరు ఈ సినిమా హైలైట్స్ అని చెప్పగలరా? హైలైట్స్ అంటే ప్రతి సన్ని
ఏ సాంగ్ ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. మ్యూజిక్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు మీకు. మైదాన్ బాబు అభిమానులు కొద్దిగా శాంతంగా ఉంటారా? మైదాన్ బాబు గారు, మీ అభిమానులు మీ నుంచి డైలాగ్ ఆశిస్తున్నారు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మీరు ఈ చిత్రం డైలాగ్ చెప్పగలరా? సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి. నా అభిమానులు ఉద్దేశించి ఇప్పుడు మీకు కొన్ని డైలాగ్ చెప్తాను. నేనంత నీచినో నాకే తెలియదు. చాలా నేను ఒక్కసారి కమిట్ అయితే మీ అందరి మాట వింటా. దయచేసి నన్ను హీరోని చేయకండి అమ్మా. నేను నీచుణ్ణి. ప్రతి కాలేజీలో మంచి వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళకి యాంటీగా ఒక నీచుడు ఉంటాడు. ఈ నీచుడు ఉంటారు. మైదాన్ బాబు తన స్టైల్లో డైలాగ్ చెప్పడం వల్ల కాల్ బ్యాక్స్ అంత ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ముందారు ఎనకారు. ఆయన గత చిత్రం గంజి ఎంత అక్కడ సాధించిందో మీ అందరికీ తెలుసు. ఈ సినిమాని మనం చూస్తుంటే మా నెక్స్ట్ బ్యానర్ లో వచ్చే సినిమా కూడా బాబుతోనే తీస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఆ సినిమా టైటిల్ కూడా ఖరారులో పెట్టాం. దీనికి చండాలుడు ఏ కంట్రిబ్యూటర్ క్యాప్షన్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇక నేనేం మాట్లాడను. మొత్తం సినిమా పుంజు తేలేదండి. అంటే కోడి రామకృష్ణ